brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కొందరు నాయకులు ఉద్యమాల నుంచి పుట్టుకొస్తారు. కొందరు నాయకులు కాలం కలిసొచ్చి కుర్చీలో కూర్చుంటారు. మరికొందరు ప్రజాదరణతో పట్టం కట్టించుకుంటారు. అయితే వీటన్నింటికీ తోడు బీజేపీలో ఇంకొకటి ఉండాలంటున్నారు కాషాయ పెద్దలు. ఇంతకీ ఎవరా పెద్దలు? ఏంటా కొత్త క్వాలిఫికేషన్? పోరాటాలు, జైళ్లు, అంతకు మించి కేసులు. బీజేపీలో నేతలకు ఇవే అర్హతలు. లీడర్షిప్ కు కొత్త అర్థం చెప్పిన అభయ్. స్థూలంగా దీని అర్థం ఏంటంటే ఎన్ని కేసులుంటే అంత పెద్ద నాయకుడన్న మాట. తెలంగాణ బీజేపీలో కొత్తగా హల్చల్ చేస్తోన్న ముచ్చటిది. ధనబలం, జనబలం ఎంతున్నా వీటికి మరో అర్హత కూడా ఉండాలంటున్నారట పార్టీ పెద్దలు. ఆ కీలకమైన అర్హతే పోలీసుల కేసులంట. అలాగని అవినీతి కేసులు కాదు, ప్రజా పోరాటంలో భాగంగా నమోదైన కేసులు. ఇటీవల జరిగిన పార్టీ బేరర్స్ మీటింగ్లో ఇదే విషయాన్ని స్పష్టం చేశారంట రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ అభయ్ పటేల్. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు కాషాయ వర్గాల్లో కొత్త జోష్కి కారణమవుతున్నాయి. అభయ్ పటేల్ చెప్పిన దాని ప్రకారం పోలీస్ కేసులుంటేనే నాయకుడు, లేదంటే వేస్ట్ అన్నమాట. తానైతే అదే ప్రామాణికంగా తీసుకుంటానని కుండ బద్దలు కొట్టేశారు అభయ్. ఇటీవల జరిగిన ఆఫీస్ బేరర్స్ జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఆయన చేసిన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు బీజేపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని, పోలీస్ కేసులు పెట్టినా భయపడద్దన్నది అభయ్ ఉద్దేశమన్నమాట. అలాంటి ఎన్ని ఎక్కువ కేసులుంటే అంత పెద్ద నాయకుడు కావచ్చన్నది అభయ్ ఇచ్చిన సలహా. అసలు కేసులు లేకుండా నాయకుడు ఎలా అవుతాడంటూ గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్గా లేని వారికి చురకలు కూడా అంటించారాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ కూడా హాజరయ్యారు. కొత్తగా ఎంపికైన జిల్లా అధ్యక్షులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేసిన కిషన్ రెడ్డి ప్రజా సమస్యలపై గ్రౌండ్ లెవెల్లో ఉధృతంగా పోరాటం చేయాలని సూచించారు. ఆ తర్వాత మైక్ అందుకున్న అభయ్ పార్టీ నేతలకు ఒక వింత ప్రశ్న సంధించారట. మీలో ఎవరిపై ఎక్కువ కేసులున్నాయంటూ వాకప్ చేశారట. అయితే కొందరు అడ్డంగా తలూపడంతో ప్రజా సమస్యలపై ఉద్యమాలు, పోరాటాలు చేసి జైలుకు వెళ్లకుండా, కేసులు ఎదుర్కోకుండా నాయకుడు ఎలా అవుతారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కాషాయ నేతలందరినీ ఆలోచనలో పడేశాయట. పార్టీ బలోపేతం కోసం ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాలి అని, పోలీసులు పెట్టే కేసులకు భయపడొద్దని సూచించారట. ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ చేసిన కామెంట్స్ పై పార్టీలో జోరుగానే చర్చ జరుగుతోంది. నిజమే కదా, లీడర్ అంటే ప్రజల కోసం ఫైట్ చేసి కేసులను లెక్క చేయకుండా ముందుకెళ్లాల్సిందేనంటూ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయట. మొత్తంగా లీడర్ కావాలంటే కేసులు ఎదుర్కోవాల్సిందే అన్నది బీజేపీలో వినిపిస్తోన్న కొత్త ముచ్చట. మరి పార్టీ పెద్దల ప్రోత్సాహంతో కాషాయ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్తాయేమో చూడాలి.